నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను అఖిల ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది ప్రభుత్వం అయితే దీని ద్వారా రాష్ట్రంలోని చాలా మంది ఆటో వాలాలు టాక్సీ వాలాలు ఉపాధిని కోల్పోయామని వాపోతున్నారు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నారు దీనిపై బీఆర్ఎస్ స్పందించింది వారి సమస్యలను పరిష్కరించే దిశగా ఓ కమిటీని వేస్తున్నట్లు తెలిపింది దాని ఆధారంగా ప్రభుత్వానికి సలహాలు సూచనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల సమస్యలపై అధ్యయనం చేయడానికి ఒక కమిటీని వేస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఆటో డ్రైవర్ల సమస్యలను వారు కోరుకుంటున్న పరిష్కార మార్గాలను తెలుసుకోవడానికి కమిటీ వేస్తున్నట్లు కొందరు తెలిపారు. కేసీఆర్ ఆదేశాల మేరకు వారి సమస్యలను వారు కోరుకుంటున్న పరిష్కార మార్గాలను తెలుసుకునేందుకు కమిటీని వేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. ఆటో డ్రైవర్లు టాక్సీ డ్రైవర్లతో చర్చించిన తర్వాత కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వానికి అవసరమైన సలహాలు సూచనలు ఇస్తామని కేటీఆర్ చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో గిరాకీ లేక ఆటో డ్రైవర్లు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా పట్టణాలు నగరాల్లో తమకు మహిళల గిరాకీ ఎక్కువగా ఉంటుందని ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు ఆటోలు ఎక్కడమే లేదంటూ ఆవేదన చెందుతున్నారు. రోజు 1000 నుంచి 1500 రూపాయల వరకు ఇంటికి తీసుకెళ్లే వాళ్లమని ఇప్పుడు 200-300 రూపాయలు కూడా మిగలడం లేదని, డీజిల్, గ్యాస్, ఫైనాన్స్ ఇతర ఖర్చులు పోను తమకు ఏమీ మిగలడం లేదని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. తమను ఆదుకోవాలని డ్రైవర్లు ఆందోళనలు సైతం చేపట్టారు. రానున్న 2 రోజుల్లో భారీ నిరసన కార్యక్రమాలకు బీఆర్ఎస్ అనుబంధ సంఘమైన తెలంగాణ ఆటో వర్కర్స్ యూనియన్ పిలుపునిచ్చింది. దీంతో వాళ్ల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆటో డ్రైవర్ల సమస్యలు వినాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఆటో, ఊబర్ వాహనాల డ్రైవర్లతో సీఎం ఈ రోజు సాయంత్రం 4 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో సమావేశం కానున్నట్లు తెలిసింది. ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలపై వారితో చర్చించనున్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణంపై పునరాలోచించాలని, లేకుంటే తమకు నెలకు 15,000 రూపాయలు ఇవ్వాలని ఆటో కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. మహాలక్ష్మి పథకంతో తీవ్రంగా నష్టపోయిన తమకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని ఆటో డ్రైవర్లు కోరుతున్నారు. నెలవారీ ఫైనాన్స్ కిస్తీలు కట్టలేక తాము ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. తమ ఆటోల్లో ఎవరూ ఎక్కకపోవడంతో ఆటో స్టాండ్స్ అన్ని నిర్మానుష్యంగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.